అదృశ్యం, కిడ్నాప్ ఇట్లాంటి వాటిట్లో 100కి 95% ఒకటి ఇంటి మీద అలిగి వెళ్ళే ఆడపిల్లలు, లేదంటే గనక ఎవరితోనన్నా ప్రేమలో పడేటటువంటి ఆడపిల్లలు, లేదంటే గనక ఏదన్నా చూసొద్దామని టూర్లకు వెళ్ళేటటువంటి వాళ్ళు. ముందు కేసు పెట్టడం పేరెంట్స్ లేదా భర్త లేదా బంధువులు, ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత పోలీసులకి ఇంటిమేట్ చేస్తుంటారు. అయితే ఈలోపు మిస్సింగ్ కేసు ఉంటుంది. ఇంటిమేట్ చేసేది తక్కువ, వీళ్ళు పోలీసులు కూడా మళ్ళీ మీరు చూసుకుని వచ్చి చెప్పంటారు, వీళ్ళు చెప్పరు. పోలీసులు అది మిస్సింగ్ కేసుల కింద అట్లా పక్కన పెట్టేస్తారు. ఎప్పుడో ఇవన్నీ డేటా అడిగినప్పుడు ఏడాదికి ఇన్ని మిస్సింగ్ కేసులు అనగానే అది రచ్చ. అదే అప్పుడు జగన్ని టార్గెట్ చేయడానికి పవన్ వాడినటువంటి అస్త్రం మిస్సింగ్ కేసులు అన్నటువంటిది. ఇప్పుడు ఓవరాల్గా ఈ మధ్యన ఎదురవుతున్న కేసులైనా అయ్యే. నేను అనేక సార్లు చెప్పాను, మిస్సింగ్ కేసుల వ్యవహారంలో జరిగేటటువంటిది ఎక్కువగా కుటుంబ సంబంధమైనటువంటి ఇష్యూస్, వ్యక్తిగతమైన ఇష్యూస్ ఉంటాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటటువంటి కేసులు కూడా ఉంటాయి, అవి 5% ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాల్సింది. లేటెస్ట్గా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మరొకసారి అది మాట్లాడుకోవాలనిపించింది.